మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న భాస్కర్రావు హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల 91 సంవత్సరాలు బతికారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందారు. 1958లో లలితను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమారులు. వారిలో ఒకరు నాదెండ్ల మనోహర్. ఆయన ప్రస్తుతం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా కొంచెం దగ్గరకు ఇంకా తీసుకున్నాం సార్ 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 నాదెండ్ల భాస్కర్రావు 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఒక నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1970వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చిన భాస్కర్రావు తొలిసారి 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య, ఎన్టీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారాయన. 1998లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. పంతొమ్మిది 1982లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ప్రారంభించినప్పుడు నాదెండ్ల ఆయన వెంట నడిచారు. రామారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు 14న ఎన్టీ రామారావు హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు భాస్కర్రావు ఆనాటి గవర్నర్ రామ్లాల్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే మద్దతుందని, తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల సపోర్ట్ కూడా ఉందని చెప్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దాంతో ఆగస్టు 16న గవర్నర్ రామ్లాల్ నాదెండ్ల భాస్కర్రావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ నెల రోజులు గడువిచ్చారు. కానీ ఆయన మద్దతు కూడగట్టలేకపోవడంతో సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. తిరిగి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎపిసోడ్ అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించాక కాంగ్రెస్లో చేరారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 12వ లోక్సభ సభ్యుడిగా నెగ్గారు. 2019లో కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.